హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, సివిల్స్ మీరు 2026లో అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారా ఆర్ 2027లో అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? సో అలా అటెంప్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలండి. ప్రతిరోజు మీరు ఏం చేయాలంటే ప్రిలిమ్స్కి ఏం చదవాలి, మెయిన్స్కి ఏం చదవాలి. ప్రిలిమ్స్కి టెస్ట్ రాస్తూ ఉండాలి, మెయిన్స్కి టెస్ట్ రాస్తూ ఉండాలి, మెయిన్స్కి ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనం సిలబస్ కంప్లీట్ చేద్దాము, వీడియో క్లాసెస్ విందాము, ఆ వీడియో క్లాసెస్ వినుకుంటూ నేను కూర్చుంటానంటే కాదు, అది సక్సెస్కి దారి తీయదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నార్త్ ఇండియన్స్ ఎక్కువ క్లియర్ చేయడానికి, మనకి తక్కువ క్లియర్ చేయడానికి, సక్సెస్ రేట్ తక్కువ రావడానికి రీజనే అదండి. ముందు నుంచే మీరు ప్రాక్టీస్ చేయాలి, ముందు నుంచే ఆన్సర్ సాల్వింగ్, ఆన్సర్ రైటింగ్ అనేది మీరు చేయాలి. అలా చేయకపోతే మాత్రం మీరు నష్టపోతారు. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా సివిల్స్లో సక్సెస్ అవ్వచ్చు అనండి. సో మీరు చేయాల్సింది ప్రతిరోజు ఆన్సర్స్ రాయడం, ప్రతిరోజు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడం, ఎక్కడ ఉన్నారో చెక్ చేసుకోవడం, ఎవాల్యుయేషన్స్ చేయించుకోవడం, నెక్స్ట్ మోడల్ ఆన్సర్స్ ఎలా ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోవడం, టెస్టులు రాయడము, అండ్ మనం రెఫరెన్స్ బుక్స్, స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్, లిమిటెడ్ బుక్స్ చదవడం, దాన్నే మోర్ టైమ్స్ రివిజన్ చేయడం, ఇలా చేయాలండి. సో దానికోసం మనం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో సివిల్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. సో ఈ సివిల్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, మీకు ఏ విధంగా ఇది బెనిఫిట్ అవుతుంది అనేది ఈ వీడియో ద్వారా నేను పూర్తిగా చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు మీకు 2 మెయిన్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్ బేస్డ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ ఇస్తాం అన్నమాట. అంటే ఎవ్రీడే 2 క్వశ్చన్స్ ఇస్తాం. అవి కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏ రోజు ఏ సబ్జెక్ట్ కవర్ చేస్తాననేది కూడా మీకు ఇక్కడ ఈ లిస్ట్ ఇచ్చిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మండే తీసుకుంటే, మండే హిస్టరీ అండ్ కల్చర్, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏముంటే అవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా యానివర్సరీ జరుపుకున్న, హిస్టారికల్ ఈవెంట్ జరుపుకున్నా, ఆర్ హిస్టారికల్ ఈవెంట్స్ గురించి ఏమైనా న్యూస్లో వస్తున్నా, సో వాటి రిలేటెడ్ కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వేరాస్ జాగ్రఫీ కూడా కవర్ చేస్తాం అనమాట. ఫిజికల్ జాగ్రఫీ అవ్వచ్చు. సో వీటి నుంచి మన కరెంట్ అఫైర్స్లో ఏమన్నా టాపిక్స్ వచ్చాయనుకోండి, వాటి బేస్డ్ క్వశ్చన్స్ మండే రోజు నేను కవర్ చేస్తాను. అండ్ సొసైటీ రిలేటెడ్ క్వశ్చన్స్ సివిల్స్లో. సో ఇవి మండే రోజు 2 క్వశ్చన్స్ దీని మీద అడగడం జరుగుతుంది అనమాట. ఈ 2 క్వశ్చన్స్ మనం ఏం చేస్తామంటే ముందుగానే మీకు ఏం చేస్తాము, క్వశ్చన్స్ ఏ విధంగా మీరు రాయాలనేది మీకు ముందే ఒక ఐడియా ఇస్తాము. ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కంక్లూషన్ ఎలా రాయాలనేది చెప్తాం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసుకోవాలో చెప్తాం. సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, డిస్కస్ అంటే ఏం రాయాలి, ఎవాల్యుయేట్ అంటే ఏం చేయాలి. ఓకే, సో ఇలా టర్మ్స్ ఇచ్చే పదాలు బట్టి మీరు బాడీ స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేసుకోవాలన్నమాట. సో అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ట్యూస్డే వచ్చేసరికి గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, వెల్ఫేర్ ఇనిషియేటివ్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి ట్యూస్డే రోజు 2 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ బేస్డ్, బాగా బర్నింగ్లో ఉన్నవి, న్యూస్లో బాగా నడుస్తున్నవి, అవే ఎగ్జామ్లో అడుగుతారు మీకు. బర్నింగ్లో ఉన్నవి, న్యూస్లో బాగా నడుస్తున్నవి, అవి సివిల్స్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ అడిగేవి, వాటి మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వెన్స్డే వచ్చేసరికి మీకు ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ మీద మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అండ్ థర్స్డే వచ్చేసరికి టెక్నాలజీ, బయోడైవర్సిటీ, సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ టాపిక్స్ నుంచి మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వెరాజ్ ఫ్రైడే వచ్చేసరికి ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్, ఎస్సేస్. ఇది ఎస్సేస్ వచ్చేసరికి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఒక ఎస్సే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫర్ ప్రాక్టీస్. ఓకే, సో వీటికి మనం ఏం చేస్తామంటే మోడల్ ఆన్సర్స్ ఇస్తాము, రివ్యూస్ ఇస్తాం. మోడల్ ఆన్సర్ మీకు వితిన్ 24 అవర్స్లో, అంటే ఈరోజు మీకు క్వశ్చన్స్ ఇస్తే రేపటికల్లా 24 అవర్స్లో మీకు మోడల్ ఆన్సర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే వితిన్ 24 అవర్స్లో మోడల్ ఆన్సర్. అండ్
వితిన్ 48 అవర్స్లో మీకు ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఆన్సర్ రాసి నా నెంబర్కి, టెలిగ్రామ్ నెంబర్కి మీరు పోస్ట్ చేస్తే వాటికి నేను రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ నెంబర్ ఉంటుంది, ఈ నెంబర్కి మీరు పోస్ట్ చేయొచ్చు. వీటికి మనం రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది వితిన్ 48 అవర్స్లో. ఓకే, సో అండ్ అది మాత్రమే కాకుండా మనం ఏం చేస్తాం, ఈ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ కూడా మేము ఒక 2 క్వశ్చన్స్ కూడా చూద్దాము. 25th Feb వచ్చేసరికి మీకు పాలిటీ పేపర్ ఉంది. సో ఇది రీసెంట్గా మీకు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ న్యూస్లో వచ్చిందనమాట. ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మనకి న్యూస్లో కనిపించింది. సో దాని మీద మనం ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందనమాట. దాని మీద మనం క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకని న్యూస్లో చర్చ జరిగింది కదా, న్యూస్లో చర్చ జరిగింది కాబట్టి దానికి బేస్డ్గా మనం ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా అపాయింట్ చేయడం జరిగింది ఇటీవల. సో దాని అపాయింట్మెంట్ ప్రాసెస్ పెద్ద కాంట్రవర్సీ అయిందన్నమాట. ఇంతకుముందు అపాయింట్మెంట్ ప్రాసెస్లో సిజేఐ ఉండేవాళ్ళు, ఇప్పుడు అపాయింట్మెంట్ ప్రాసెస్లో సిజేఐ లేరు. సో లేరు కాబట్టి పెద్ద డిస్కషన్ జరిగింది. సో అలా బాగా చర్చ జరిగినవి ఆర్టికల్స్ రూపంలో రకరకాల న్యూస్ పేపర్స్లో, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, నెక్స్ట్ ఇలా డిఫరెంట్ డెక్కన్ క్రానికల్, ఇలా డిఫరెంట్ న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ రూపంలో ఎక్కువ పడుతుందంటే అది మనం సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవాలి అని అర్థం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వీటి మీద మనం ఏం చేస్తామంటే మీకు ఇలా కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడేలాగా మనం క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మోడల్ ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన మోడల్ ఆన్సర్స్, రివ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతాయి అన్నమాట. అది మాత్రమే కాకుండా ఈ ప్రోగ్రాంలో ఇంకా మీకు ఏమేమి వస్తాయి అని అంటే ఎవ్రీడే మీకు హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్స్ని మీకు సింప్లిఫై చేసి జిస్ట్ లాగా తీసుకొచ్చి ఆ హిందూ అండ్ ఇండియన్ ఎడిటోరియల్స్ మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ అని ఇలా రకరకాల ఆర్టికల్స్, ఒక 4-5 ఆర్టికల్స్ మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క రోజు 4-5 ఉంటాయి, ఒక్కొక్క రోజు 2-3 ఉంటాయి, లేకపోతే ఒక రోజు ఒకటే ఉంటుంది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీకు ఎగ్జామ్ రిలవెంట్గా ఉండేవి అనమాట. సో వాటిని హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి మీకు కవర్ చేస్తాం. వేరాజ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఈనాడు పేపర్ నుంచి కూడా మీకు 1-2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వస్తాయి ఎవ్రీడే. సో ఆ ఆర్టికల్స్ నుంచి మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాన్ని జిస్ట్ లాగా తయారు చేసి ఇది మీకు ఏ విధంగా బెనిఫిషియల్గా ఉంటుందంటే అది ఎగ్జామ్లో డైరెక్ట్గా మీరు ఆ ఆర్టికల్స్ నుంచి అవి చదువుకొని దాంట్లో ప్రోస్, కాన్స్ అన్నీ ఉంటాయి, అన్ని కొన్ని డైమెన్షన్స్లో ఆ ఆర్టికల్ ఆధార్ రాస్తారు కాబట్టి అందులో ఉన్న పాయింట్స్ ఎగ్జామ్లో మీరు ప్రజెంట్ చేయొచ్చు అనమాట. అది మంచి మార్క్స్ పడతాయి. అదేవిధంగా తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఈ హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు తెలుగులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఏ రోజుకి ఆ రోజు నైట్ లోపు మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి అప్లోడ్ అయిపోతాయి, ఏ రోజుకి ఆ రోజు అనమాట. సో అదొకటి, అంటే ఈ ఎడిటోరియల్స్, ఇంపార్టెంట్ కాలమ్స్, ఆర్టికల్స్ మీకు వస్తాయి. అది మాత్రమే కాకుండా ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు వచ్చేస్తుంది. సో మీరు నైట్ కల్లా మీకు దాన్ని అప్లోడ్ చేసేస్తాం, మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకే, అది మాత్రమే కాకుండా డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ మనం కండక్ట్ చేస్తాం ఎవ్రీడే. డిపెండింగ్ అపాన్ మనకు వచ్చిన టాపిక్స్ బట్టి ఒక 15-20 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ తీసుకొని మీకు టెస్ట్ కండక్ట్ చేస్తాం. సో ఈ కరెంట్ అఫైర్స్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం, ఎందుకు అని అంటే అదే సక్సెస్ని డిటర్మైన్ చేస్తుంది కాబట్టి. సో అది మాత్రమే కాకుండా మనం వీక్కి ఒక షెడ్యూల్ ఇస్తాం. ఈ వీక్లో ఫర్ ఎగ్జాంపుల్ మండే నుంచి సండేకి ఆర్ సాటర్డేకి మీరు రాయాల్సిన టెస్ట్ ఏదన్నా ఉంటే ఒక టెస్ట్ పెడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉందనుకోండి, ఈ హిస్టరీలో మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదవాలి, ప్లస్ జైనిజం, బుద్ధిజం అని టాపిక్ ఇచ్చామనుకోండి.
ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ జైనిజం బుద్ధిజం టాపిక్ చదువుకుంటారు ఆ వీక్. ప్లస్ వీకెండ్కి వచ్చేసరికి దాని మీద ప్రిలిమ్స్ టెస్ట్ రాస్తారు. మీరు ఈ వీక్ ఏం చేయాలంటే దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలి. ప్లస్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ చదవాలి, దాంతోపాటు హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చే ఆర్టికల్స్ చదవాలి, అండ్ ఎవ్రీడే 2 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు కదా, అవి మీరు ఇదంతా కూడా సమయాన్ని మీకున్న వీలున్న సమయాన్ని బట్టి మీరు చేసుకుంటూ వెళ్తారనమాట. ఓకే. అండ్ వీకెండ్కి వచ్చేసరికి దీని మీద మనం ప్రిలిమ్స్ టెస్ట్ పెడతాం. అది డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్ బట్టి 30 to 50 క్వశ్చన్స్తో ఒక ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది వీకెండ్. ఓకే. సో అది మాత్రమే కాకుండా మనం ఇదే టాపిక్ మీద మనం వీక్కి ఒక షెడ్యూల్ ఇచ్చాం కదా, స్టాటిక్ పార్ట్ షెడ్యూల్. ఆ స్టాటిక్ పార్ట్ షెడ్యూల్ నుంచి వీకెండ్కి వచ్చేసరికి 5 మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాం అనమాట ఫర్ ప్రాక్టీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్. మీరు ఒక 1 or 2 days టైం తీసుకొని మీరు ఆన్సర్స్ రాసి చదువుకొని ఆన్సర్స్ రాసి మనం రివ్యూస్కి పంపించవచ్చు. అదొకటి. సో ఇలా మనం ఏం చేస్తామంటే స్టాటిక్ పార్ట్ ప్లస్ కరెంట్ పార్ట్ 2 కవర్ చేస్తాం, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 కవర్ చేస్తాం. అండ్ వెరాజ్ చాలామందికి భయం ఏంటంటే సీసాట్కి ఏం చేయాలి, సీసాట్కి ముందు నుంచే మీకు అప్రోచ్ ఎలా ఉండాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి, సీసాట్కి సంబంధించిన క్వశ్చన్స్, దానికి సంబంధించిన టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. సీసాట్కి కంప్లీట్ గైడెన్స్ ఇస్తాం, మీరు ఎలా అయితే సక్సెస్ అవుతారని. చాలామంది ఇంతకుముందు సీసాట్ జిఎస్కి భయపడేవాళ్ళు, ఇప్పుడు జిఎస్ క్లియర్ అయిపోతుంది కానీ సీసాట్ క్లియర్ అవ్వట్లేదు. సో ఇదొక పెద్ద ఛాలెంజ్, పెద్ద క్వశ్చన్ మార్క్ అవబోతుంది అనమాట. సో ఇలాంటి ఛాలెంజెస్ వీటన్నిటిని ఎదుర్కొని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడమే జరుగుతుంది. సో ఇది మీకు 3 years వ్యాలిడిటీ ఉంటుంది ఈ కోర్సు. 3 years వ్యాలిడిటీ ఉంటుంది. ఫీ వచ్చి 15,000 టిల్ మీకు మెయిన్స్ ఎగ్జామ్ 2027 వరకు దీని వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు చాలామంది ఇప్పటివరకు సార్ మేము వీడియోస్ విన్నాము, మేము సోన్సో కోచింగ్ తీసుకున్నాము, మేము ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, మాకు గైడెన్స్ కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఇది బెనిఫిషియల్. లేదు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాను, నేను జిఎస్ చదువుకుంటున్నాను సార్, నేను ఆన్సర్ రైటింగ్ రాయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది బెనిఫిషియల్ అనమాట. ఎస్పెషల్లీ తెలుగు మీడియం అభ్యర్థులకి ఇంకా బెనిఫిషియల్ అవుతుంది, ఎందుకంటే తెలుగు మీడియంలో ప్రాపర్ కంటెంట్ లేదు. ఆ తెలుగు మీడియంలో కూడా మనం మోడల్ ఆన్సర్స్ మనం ప్రొవైడ్ చేస్తాము ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఓకే. సో ఇలా మొత్తం కూడా మనం సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో వీక్లీ ఏ రెఫరెన్సెస్ యూజ్ చేసి మీరు చదువుకోవాలి, స్టాటిక్ పార్ట్ చదవాలి, కరెంట్ పార్ట్కి ఏ రెఫరెన్స్ వాడాలనేది కూడా ఆ రెఫరెన్సెస్ కూడా నేను చెప్తాను అనమాట. అలా మీకు సిలబస్ అంతా కవర్ చేయడం, కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీకు ఈ 2027 వరకు కూడా ఈ కోర్సు మీకు వ్యాలిడిటీ, ఆ అటెంప్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రాసెస్ ఉంటుంది. అంటే 2027 మెయిన్స్ ఎగ్జామ్ వరకు కూడా ఇది మీకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇప్పటి నుంచే 2026 ఎవ్రీ ఇయర్కి మనం సిలబస్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ రివిజన్లా ఉంటుంది అనమాట, అంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి. సో అలాగా అప్పటి వరకు కూడా మనం ఈ కోర్సు మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. సో హోలిస్టిక్గా మిమ్మల్ని పూర్తిగా ప్రిపరేషన్ చేయించాలనేది మా బాధ్యత. అండ్ మనం వీక్లీ ఇచ్చే టార్గెట్స్లో మీకు ఎన్సీఆర్టీస్ నుంచి టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది, మిమ్మల్ని ప్రిపేర్ చేయించడము, ఎన్సీఆర్టీస్ నుంచి కూడా మీతో చేయడం జరుగుతుంది అనమాట. అక్కడి నుంచి కూడా మేము స్పెసిఫిక్ సోర్స్ చెప్తాం, ఈ సోర్స్ చదవండి, ఈ సోర్స్ నుంచే మీకు టెస్ట్ పెడతాం అని చెప్తాం. దాని నుంచే మీరు చదువుతారు, దాని నుంచే మీరు, ఎందుకనంటే ఒక ఫిక్స్డ్ సోర్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలి కానీ 100 సోర్సెస్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో అదే మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. సో మీకు కనుక ఈ కోర్సు కావాలనుకుంటే, ఈ కోర్సు ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది ఆల్రెడీ, ఈ కోర్స్ కనుక కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఈ ఫస్ట్ పార్ట్, ఈ కోర్సు స్టార్టింగ్లోనే మనం ఫ్లయర్స్ మీద కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అండ్ మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్లో మీకు డైలీ ఒక 5 ఫ్రీ కరెంట్ అఫైర్స్, సివిల్స్కి ఫ్రీ కరెంట్ అఫైర్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. డైలీ ఫ్రీ క్విజ్, అది కూడా జాయిన్ అవ్వండి, యూటిలైజ్ చేసుకోండి. ఓకే. సో ఇలా మనం ఏం చేస్తామంటే మొత్తము హోలిస్టిక్గా మిమ్మల్ని ప్రిపేర్ చేయించడం చేస్తాము. అండ్ డిస్క్రిప్షన్లో మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్
లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ యూజ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో మిమ్మల్ని ఈ సక్సెస్ వైపు ఎస్పెషల్లీ యూపీఎస్సీ చదివే స్టూడెంట్స్ చాలా చాలా నష్టపోతున్నారు, వాల్యుబుల్ ఇయర్స్ వేస్ట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళందరూ కూడా మీకు ఇది ఉపయోగపడేలాగా ఉంటుందన్నమాట. ఓకే, ముందు నుంచే మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ముందు నుంచే ప్రిలిమ్స్ టెస్ట్లు, ఎప్పుడో సిలబస్ అంతా అయిపోయాక అని అనుకోవడం కాదు. లాస్ట్ 3 months ప్రాక్టీస్ చేయడం ఇది చాలా తప్పు పద్ధతి. ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి, ముందు నుంచే టెస్టులు రాయాలి, ముందు నుంచే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అలా చేసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారండి. ఆల్ ది బెస్ట్.